హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, దాదాపు లాస్ట్ 10 రోజుల నుంచి పుష్ప డే వైజ్ కలెక్షన్స్ చెప్తున్నాను. సో 10th డే కలెక్షన్స్ ఎలా వచ్చినాయి పుష్ప గురించి మాట్లాడుకుంటే, 10th డే కలెక్షన్స్ పర్లేదు. పుష్ప ఏంటంటే ఫస్ట్ వీక్లో ట్రెమెండస్ కలెక్షన్స్తో దాదాపు 7 డేస్లోనే 1000 కోట్లు దాటేసింది. తర్వాత కొంచెం స్లో డౌన్ అయినా కూడా రెగ్యులర్ వైజ్లో కలెక్షన్స్ రాబట్టుకుంటూ ప్రతి ఏరియా వైజ్లో బ్రేక్ ఈవెన్ అవుతూ స్లోగా వచ్చింది. ఫస్ట్ కర్ణాటకలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది, తర్వాత హిందీలో కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయినట్టు న్యూస్ వస్తున్నాయి. తర్వాత ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఓవర్సీస్లో కూడా కంప్లీట్ చేసుకోబోతుంది బ్రేక్ ఈవెన్. దాన్ని బట్టి 3 ఇయర్స్లో అయిపోయింది. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో అవ్వాల్సింది. దాదాపు తమిళనాడులో కూడా అయినట్టే అనిపిస్తుంది, కానీ కేరళలో మాత్రం దెబ్బపడింది. కేరళలో స్ట్రాంగ్ అనుకున్న అల్లు అర్జున్ అక్కడనే పెద్ద దెబ్బ పడేటప్పటికి మిగతా కలెక్షన్స్ ఎఫెక్ట్ అయినాయి. ఏంటంటే కొన్ని రికార్డ్స్ బ్రేక్ చేయాల్సిందే, ఆ రికార్డ్స్ దగ్గర షార్ట్ పడినట్టే కొంచెం ముందు అడుగు అదంటే దగ్గర పడిపోయినట్టు అటు పడిపోయింది. అయితే 10th డేకి వచ్చేటప్పటికి అన్ని ఏరియా కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒక 7 to 8 crores షేర్ కలెక్ట్ చేసినట్టుంది. తర్వాత తమిళనాడు, కర్ణాటక, కేరళ కలుపుకొని 8 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. తర్వాత హిందీలో 32 crores కలెక్ట్ చేసింది షేరు. తర్వాత ఓవర్సీస్లో ఇంకొక 6 కోట్లు, ఓవరాల్గా 46 crores ఏమో షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ ఏమో దగ్గరగా 80 crores దాకా గ్రాస్ ఏమో కలెక్ట్ చేసింది. దాన్ని బట్టి పుష్ప 10th డే కంప్లీట్ అయ్యే టయానికి పుష్ప దాదాపు మనకు 1180 crores 1200 crores దాటినట్టు అనిపిస్తుంది. దాదాపు పుష్ప కలెక్షన్స్ మాత్రం మామూలుగా లేవు. మెయిన్గా హిందీ బెల్ట్, హిందీ వర్షన్ కలెక్షన్స్ మాత్రం బీభత్సం సృష్టిస్తుంది, ఎక్కడ తగ్గట్లేదు. ప్రతి ఏరియా కలెక్షన్స్, ప్రతి నార్త్ స్టేట్లో పుష్ప మామూలు కలెక్షన్స్ రావట్లేదు. ఎందుకంటే ఆ వీడియోస్ చూస్తుంటే ఏంటంటే మనం చిన్నప్పుడు చెప్పుకునే వాళ్ళం కాదు, చొక్కాయి చించుకొని మరి టికెట్లు తెచ్చుకున్నాము అని చెప్పి మన నాన్న అంటారు చూడు, ఆ రేంజ్ కలెక్షన్స్ నార్త్లో కనపడుతుంది పుష్పకి. ఏంటంటే అది కాకుండా సాటర్డే అడ్వాంటేజ్తో ఈ కలెక్షన్ స్టార్ట్ అయినాయి. ఎందుకంటే వీకెండ్స్లో మామూలుగానే పుష్పకి పోటీ ఏది లేదు. ఈ సెకండ్ వీక్లో కూడా పోటీ ఏం లేదు పుష్పకి. దానివల్ల పుష్పకి అడ్వాంటేజ్ వచ్చింది. దానివల్ల పుష్ప కలెక్షన్స్ బాగా ఇంక్రీజింగ్. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో 30% ఇంక్రీజ్ అయింది. కేరళలో ఇంక్రీజ్ అవ్వలేదు, కేరళలో ఎత్తేసింది చేతులు. తమిళనాడు, కర్ణాటకలో కూడా కొంచెం 20% గ్రోత్ కనపడింది. హిందీలో మాత్రం దాదాపు 40 to 50% గ్రోత్ కనపడింది. ఓవర్సీస్లో కూడా అంతే 30 to 40% దాకా గ్రోత్ కనపడి దానివల్ల ఈ కలెక్షన్స్ వచ్చినాయి. దాన్ని బట్టి ఏంటంటే పుష్ప మామూలు ట్రెండింగ్ చూపించట్లేదు. ఈ గ్రోత్ ఎందుకంటే వీకెండ్స్లో గ్రోత్ కనపడుతుంది కదా, ఆ గ్రోత్ దానికి అడ్వాంటేజ్గా వీల్ అయ్యి పుష్ప 2 మామూలు కలెక్షన్స్ చేయలేదు 11th రోజు. దాన్ని బట్టి 11th రోజులోనే 1200 crores గ్రాస్ దాటినట్టు అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా చేసేసారు. 11th డే, ఇది 10th డే రోజు. 10th డే రోజు అఫీషియల్గా అనౌన్స్ చేసినారు. తర్వాత రేపు 11th డే కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది మనం ముందుగా చూడాలి. దాన్ని బట్టి పుష్ప బాహుబలి రికార్డ్స్ని కొట్టగలుగుతుందా, లేకపోతే మళ్ళీ దాని దగ్గర ఆగిపోతుందా అనేది మనకు ఈ 1 వీక్లో తెలిసిపోతుంది. ఎందుకంటే 1 వీక్లో సెకండ్ వీక్ వర్కింగ్ డే ఉంటుంది కదా, ఆ దాంట్లో పుష్ప కరెక్ట్గా మళ్ళీ కలెక్షన్స్ ఫస్ట్ వీక్లో సాధించగలిగితే బాహుబలి కలెక్షన్స్ కొట్టడం తప్పు ఏం కాదు. కానీ RRR కలెక్షన్స్ మాత్రం బ్రేక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. RRR, KGF, తర్వాత కలికి కలెక్షన్స్ ఆల్రెడీ బ్రేక్ చేసేసింది కాబట్టి ఇంకా RRR, KGF కలెక్షన్స్ బ్రేక్ చేస్తుందో రేపు కలెక్షన్స్తో తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకుంటే నా రీచ్ పెరుగుతుంది. దాన్ని బట్టి నా కంటెంట్ నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.